కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం సుంకరపాలెం గ్రామ పంచాయతీలో మండల సర్పంచ్ల సమైక్య అధ్యక్షుడు టిల్లపూడి నాగేశ్వరరావు మాట్లాడుతూ గత 20 సంవత్సరాల క్రితం తమకు మంచినీళ్లు అందేవి కాదు. అప్పుడు ప్రత్యేకంగా కుళాయి వేసుకుంటే ఓ పెద్దాయన త్రాగడానికి నీళ్లు లేకుండా కుళాయి పీకించడం జరిగింది. తాగడానికి నీళ్లు వచ్చేవి కాదు. అటువంటి పరిస్థితుల్లో తమ గ్రామానికి ఏదో చేయాలనుకున్న ఉద్దేశంతో గ్రామానికి సర్పంచ్గా పోటీ చేసి సర్పంచ్ అవడం జరిగింది. తాను సర్పంచ్ అయ్యాక గ్రామంలో మొట్టమొదటిగా వాటర్ సమస్యను తీర్చాలనే ఉద్దేశంతో 12 లక్షల రూపాయల నిధులతో ఫిల్టర్ బెడ్ అలాగే ఏసీ బోర్ నీళ్లు కలవకుండా ఎండాకాలం కూడా మంచినీరు ఇవ్వడం జరిగింది. బైపాస్ జంక్షన్లో కూడా త్వరలో పైప్ లైన్లు వేయడం జరుగుతుందని తెలిసిన కొంతమంది పెద్ద మనుషులు కావాలని ఆర్ఎంపీ రోడ్డు పక్కన పైప్ లైన్లు వేస్తున్నానని, వారి వద్ద నుండి డబ్బులు తీసుకున్నానని నాపై బురద చల్లడానికి ప్రయత్నిస్తున్నారు. అందువల్ల ఆ పెద్ద మనిషి ఇప్పటి వరకు కనీసం వార్డు మెంబర్ కూడా అవ్వలేదని, ఇప్పటికైనా అటువంటి తప్పుడు సమాచారం ఇవ్వకూడదని ఆయన మీడియాకు చెప్పడం జరిగింది. లోపలికి టైం పాస్ అయితే ఇబ్బంది. ఈ నొస ఎక్కేస్తే సరిపోతుంది. ఇలాగ లాక్కుంటే అది కూడా లాగేమో అలా లాగేస్తే మొత్తం వాటర్ అంతా అదే పైకి ఎక్కించి అలాగా నేను సుంకరపాలెం గ్రామ సర్పంచ్ టిల్లపూడి నాగేశ్వరరావు. మీ ముందుకు రావడానికి ముఖ్య కారణం మా సుంకరపాలెం గ్రామంలో వాటర్ సమస్య గత 15 సంవత్సరాల నుంచి చాలా ఎక్కువగా ఉండడంతో మరి గతంలో లచ్చిపాలెం బోర్ నుంచి కొంత వాటర్, అలాగే ఉప్పంగల్ చెరువు నుంచి కొంత వాటర్ తెచ్చి రెండు మిక్సింగ్ చేసి ఇంచుమించుగా ఒక 5 సంవత్సరాల కిందటి వరకు ఇవ్వడం జరిగింది. కానీ ఆ రెండు మిక్సింగ్ అవ్వడం వల్ల కొన్ని ఇబ్బందులు వచ్చి ప్రజలకి ప్రాబ్లమ్స్ వస్తున్నాయని గ్రహించి నేను మరి ఏదో ఒక వాటర్ ఉండాలని చెప్పేసి నేను ఎంతో పట్టుదలతో మరి ఉప్పంగల్లో ఫిల్టర్ బెడ్ వేయాలి,
పంచాయతీ నిధుల నుంచి అని చెప్పేసి అప్పుడు ఉన్నట్టు ఎమ్మెల్యే గారిని నేను అడగడం జరిగింది. అప్పుడు మరి 12 లక్షలతో నేను సర్పంచ్ అయ్యాక ఫిల్టర్ బెడ్ వేయించడం, ఇప్పుడు ప్రత్యేకంగా ఉప్పంగల ట్యాంక్ వాటరు డైరెక్ట్గా మన గ్రామం అంతా కూడా సరఫరా చేస్తాం. గ్రామం అంతా కూడా ఎండాకాలం కానీ ఎప్పుడు కూడా మంచినీటి కొరత లేదు. ఓన్లీ బైపాస్ లైన్కి ఇబ్బంది వచ్చింది. ఆ ఇబ్బంది రావడానికి ముఖ్య కారణం గత మాజీ సర్పంచ్ ఒక పైప్ లైన్ వేయడం జరిగింది. ఆ పైప్ లైన్ పంచాయతీ నిధుల నుంచే వేశారు, కానీ వర్తకుల దగ్గర కొంత అమౌంట్ వసూలు చేసి అది వేయడం జరిగింది. పోనీ ఆ పైప్ లైన్ అయినా చాలా డెలికేట్గా వేసారు. దానివల్ల అది పైప్ తొక్కుడు పడిపోయి నీరు వెళ్లకుండా పోయింది. దాని మీద మరి ఇప్పుడు ప్రస్తుత ఎమ్మెల్యే శ్రీ దాట్ల బుచ్చిరాజు గారిని మొన్న మరి మేము కొంతమంది వర్తకులు, అలాగే నాయకులు భాస్కర్ రాజు గారు, మరి అలాగే రవి గారు, ఇంకా కొంతమంది పెద్దలు అందరూ కూడా ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళి అడగడంతో ఆయన మేము బైపాస్కి వచ్చి చూస్తాను, అక్కడ నీరు అది నిలబడిపోతుందని చెప్పితే ఆయన రావడం జరిగింది. చూసి మరి ఇక్కడ పైప్ లైన్ వేస్తాం, అలాగే వాటర్ సమస్య కూడా క్లియర్ చేస్తామని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. ట్రాక్టర్ షెడ్ ఆయన చిన్న 2 గదులు బిల్డింగ్ కట్టుకున్నాడు. అతను నన్ను కుళాయి అడగటం జరుగుతూ ఉంది ఛానల్ నుంచి. ఇది ఇప్పుడు వద్దు, పైప్ లైన్ వచ్చినప్పుడు వేసుకుంది కానీ చెప్తే అతను ఎవరో రికమెండేషన్తో మెయిన్ రోడ్డు ద్రాక్షారామయానం రోడ్డు గాడి పెట్టేయడం జరిగింది. దానిపై నేను సెక్రటరీ గారిని వెంటనే పంపించి ఇమీడియట్గా గాడి మూసేయమని చెప్పడం జరిగింది. సో కానీ దాన్ని కొంతమంది ఏదో సర్పంచ్ గారి డబ్బులు తీసేసుకుని ఈవేళ కుళాయి ఇచ్చేస్తున్నాడు అని చెప్పేసి చెప్తుంది. చాలా ఇడ్డూరంగా ఉంది. ఎందుకనంటే ఇక్కడ గతం నుంచి కూడా ఈ గ్రామంలో వాటర్ గురించి ఈ సమస్య బాగా తెలిసినవండి. ఎందుకనంటే మా గ్రామంలో ఈ వాటర్ సమస్య ముందుగా నేనే ఫేస్ చేశాను. ఎందుకంటే మాకు చివర నీళ్ళు వచ్చేవి కాదు. దీనిపైన మేము ఎన్నో పోట్లు పడితే కడకి అప్పుడు ఉన్నటువంటి సర్పంచులు నా మీద కక్షతో మా కుళాయికి నీళ్ళు రాకుండా దమ్మి వేసేసేవారు. మళ్ళీ నేను తెరిచేవాడిని. అలా కోర్టుకి వెళ్ళి అలాగైతే తెచ్చుకోవడం జరిగింది. ఆ బాధతో నేను ఎవరు అడిగినా కూడా నేను సర్పంచ్గా ఇప్పుడు ఉండగా కుళాయి వేసుకోమనే చెప్తాను, వేయొద్దని చెప్పను. కానీ దానికి మోటార్లు బిగించొద్దని మట్టుకు మేము చెప్తూ ఉంటాం. కానీ కొంతమంది ఇల్లు కట్టుకున్న వాళ్ళకి ఇవ్వచ్చు కానీ లాడ్జీలకి అది ఇచ్చారని చెప్పేసి వస్తాం. నేను ఎటువంటి లాడ్జీకి కూడా ఒక్క మోటార్ కూడా ఇవ్వలేదు. అక్కడ వాసు లాడ్జీకి ఇచ్చానంటున్నారు, ఎస్వి లాడ్జీకి ఇచ్చానంటున్నారు. అసలు ఏ లాడ్జీకి ఇవ్వలేదు. నేను దీని మీద తీవ్రంగా నేను సెక్రటరీ గారు కూడా చెప్పడం జరిగింది. ఒకవేళ నేను అలాగని ఇచ్చినట్టయితే అని ఆరోపణలు వచ్చినాయి. ఇక్కడ ఇమీడియట్గా వాటికి దమ్మిలు వేసేయమని చెప్పేసి మరి ఈవేళ మీడియా ముఖంగా కూడా నేను తెలియజేస్తున్నాను. ఎందుకనంటే ఇక్కడ ఎవరో పెద్ద అయినా నిన్న 4 వేసుకుని వచ్చి నా మీద ఏదో రకంగా బురద జల్లాలని చెప్పేసి ఆయన మరి ఇదంతా ఏదో సర్పంచ్ ఇచ్చేస్తున్నాడు అన్నాడు. ఇది కరెక్ట్ కాదు. ఇప్పటికైనా పెద్ద అయిన 10 మందికి మంచినీళ్ళు ఇవ్వాలి కానీ మనం వెనక్కి తీసుకోవడం అనేది కరెక్ట్ కాదు. కానీ వాళ్ళు ద్రాక్షారామ రోడ్డు తవ్వేయడం అనేది చాలా తప్పు. దాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. దయచేసి మరి ఎవరికైనా మంచినీళ్ళు ఇస్తాం కానీ దీన్ని ఏదో లాడ్జీలు కానీ వీటిలు కానీ వేస్ట్గా వాడొద్దని, కావాల్సినంత నీరు మటుకు మేము త్వరలో మరి బుచ్చిరాజు గారు చెప్పినట్టుగా పైప్ లైన్ కూడా వేయించి మరి గ్రామం అంతా అభివృద్ధి చేస్తామని చెప్పేసి నేను తెలియజేసుకుంటూ, అలాగే గ్రామంలో ఇప్పటికే చాలా చోట్ల వర్షాలకు నీరు నిలబడిపోతుంటాయి, తోటం జరుగుతూ ఉంది. అలాగే అంబేద్కర్ నగర్లో పైప్ లైన్ పనులు కంప్లీట్ అవుతున్నాయి, కొంచెం బ్యాలెన్స్ ఉంటే అవి కూడా పూర్తి చేస్తున్నాం. అలాగే గ్రామంలో చింతాగలపేటలో కంప్లీట్ అయింది, అంబేద్కర్ బాబానగర్లో కంప్లీట్. అలా గ్రామం అంతా కూడా పైప్ లైన్ మార్చుకుంటూ వస్తున్నాం. ఇప్పటికే 2 ట్యాంకులు పూర్తయిన, మరో ట్యాంకు నిన్న ఎమ్మెల్యే బుచ్చిరాజు గారు కూడా ఆ ట్యాంక్ కూడా ఇమీడియట్గా మొదలు పెట్టమని చెప్పేసి మరి ఆయన కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఆ ట్యాంక్ ఎప్పుడైతే అయిందో బైపాస్లో కూడా మరి స్పీడ్గా అందరికీ నీరు అందుతుంది. దయచేసి అందరూ అర్థం చేసుకుని ఇటువంటి తప్పుడు ఆరోపణలు మాపై చేసి గ్రామాభివృద్ధి పాడు చేయొద్దని, ఏదైనా ఉంటే డైరెక్ట్గా ఎదుర్కోమని చెప్పేసి వచ్చి అడగాలి కానీ ఇలా చాటుమాటు రాజకీయాలు చేయొద్దని చెప్పేసి ఒకసారి తెలియజేసుకుంటూ, మా గ్రామ అభివృద్ధికి ఎప్పుడూ ముందుంటానని, అవసరమైతే సొంత డబ్బులు కూడా పెడతానని చెప్పేసి తెలియజేసుకుంటూ మరి అందరూ కూడా గ్రామాభివృద్ధికి తోడ్పడాలని కోరుకుంటూ థ్యాంక్ యూ.